ప్రైజ్ లాట్ చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమల్లో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కేవలం వీక్షకులుగా భావించకుండా నా ఆత్మీయ బంధువులుగా మిమ్మల్ని భావిస్తున్నాను. స్తోత్రం. ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ అరుణోదయ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలపు వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మీకు ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలండి. మీరు వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు గ్రామాల్లో పరిచయం చేస్తున్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ ద్వారా దేవుడు విస్తారమైనటువంటి కోతను కోయించాలని, మీ ద్వారా గొప్ప పనిని జరిగించాలని, మీ ద్వారా అనేక ఆత్మలకు విడుదల జరిగించాలని, మీ ద్వారా అనేక రోగులకు స్వస్థత కలిగించాలని, మీ ద్వారా అనేకమైన దురాత్మలు వెళ్ళగొట్టబడాలని, మీ ద్వారా అనేకమైన సత్యములు ప్రజలకు బోధించబడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దయచేసి మీరు కంటిన్యూగా చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు దూర ప్రాంతాల ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు మా సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, సంతోష్ అనే సహోదరుడు, ఆయన మాటలు విందాం, ఆయన బోధ విందాం, ఆయన అపోస్తుల కార్యం మీద ఇస్తున్న వ్యాఖ్యానాలు విందాం అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నా కోసం కొద్ది సమయం కేటాయించాల్సిందిగా ఒక సహోదరునిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. నా 2 నంబర్లు ఎక్కడున్నాయి, నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా గ్రామాల్లో వాక్య పరిచర్యకి కానీ, దేవుని వాక్యం బోధించడానికి కానీ, ఏదైనా బైబిల్ క్లాసులు నిర్వహించడానికి కానీ, ఏదైనా బైబిల్ విషయాలు బోధించబడితే బాగుంటుందని మీరు భావించినట్లయితే మీకు ఆత్మీయంగా సహాయపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్థికంగా సహాయం చేయాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా సహాయం చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే వెండి బంగారములు నా దగ్గర లేవు. వాస్తవమే, వెండి లేదు, బంగారం లేదు, గోల్డెన్ చైన్ లేదు, గోల్డెన్ రింగ్ లేదు, గోల్డెన్ వాచెస్ లేవు, ఏం లేవు. ప్రభు పోషిస్తున్నాడు, ప్రభు నడిపిస్తున్నాడు. అంతవరకు వీఆర్ లివింగ్ బై ఫెయిత్. నా 2 సోదరులు, విదేశీయులైన 2 సోదరులు, జాన్ కిమ్ గారు, సంకిమ్ గారు ఆర్థికంగా కొంత సహాయం చేస్తున్నప్పటికీ వాటి ద్వారానే పరిచర్య మొత్తం కొనసాగించాలి అనే విధంగా పరిస్థితులు లేవు. వారు ఇచ్చేటువంటి ప్రతి నెల ఇచ్చేటువంటి కొద్దిపాటి అమౌంట్. అంతేకాకుండా మా స్థానిక సంఘం నుంచి మా స్థానిక సంఘ విశ్వాసులు చాలా మంచివారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వారు ఇచ్చేటువంటి ఆర్థిక చేయూత, వారు ఇచ్చేటువంటి దశమ భాగాలు, వారు ఇచ్చేటువంటి కానుకలను బట్టి నేను పోషించబడుతూ 30 సంవత్సరాలుగా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను పరిచయకు వచ్చి సంపాదించుకుందంటూ ఏమీ లేదు. నాకు సొంత బ్యాంక్ అకౌంట్ లేదు, నాకు కారు లేదు, నేను ఎప్పుడైనా ఆటోల మీద వెళ్ళాల్సిందే. ఇవన్నీ ఇవ్వాలని నేను కోరుకోవడం లేదు. ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోయినా దేవుని స్తోత్రం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని లూకాసు వార్త 12వ అధ్యాయంలో రాయబడింది. వాహనాలు, వస్తువులు ఇవన్నీ పెరిగి మనం దేవునికి దూరమయ్యే దానికన్నా ఇవేమీ లేకుండా ప్రభు మీద ఆధారపడుతూ ప్రభువుతో మంచి అనుబంధం చేసుకోవడమే మంచిదని నా భావన. డబ్బులు ఎక్కువైపోయి ఆర్థికంగా దీవించబడి దేవుడు ఎవరు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తామేమో. డబ్బు ఎక్కువైనా సమస్య, అలాగని డబ్బు లేకపోయినా సమస్య. ఓ మీడియంగా, బ్యాలెన్స్డ్గా, ధనవంతుడుగా కాకుండా దరిద్రుడుగా కాకుండా ఒక మధ్యస్థంగా మనం ఉన్నట్లయితే మనము దేవుని మహిమపరుస్తూ, ఒకవేళ మనం దరిద్రులుగా మారిపోయి దొంగలించే అవకాశం ఉందేమో. కాబట్టి అలా దొంగలించేటువంటి అవకాశం రాకూడదు. దొంగలించి దేవుని నామానికి అవమానం తేయకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మంచివాడు, ప్రభు మన పోషకుడు. నా సాక్ష్యం అదే. నేను ఖచ్చితంగా దాని గురించి సాక్ష్యం చెప్పగలను. పోషించబడలేని స్థితిలో ఆయన నన్ను పోషించాడు. 30 సంవత్సరాలుగా నేను ఎటువంటి ఉద్యోగం చేయలేదు. చేసే అవకాశం ఆయన ఇవ్వలేదు, చేయాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ మీ పరలోకపు తండ్రి ఆకాశ పక్షులను ప్రేమిస్తున్నట్టు దేవుడు నన్ను ప్రేమించలేడా?
నా కొరకే కదా ఆయన ప్రాణం అర్పించింది, నా కొరకే కదా తన సుతుని దాచక, నన్ను గూర్చి తన సుతుని దాచక, నన్ను గురించి ఆయన కుమారుణ్ణి, ఆయన సొంత కుమారుని, ముద్దుల కుమారుడిని యేసును దాచక శిలువ మరణానికి అప్పగించినటువంటి యేసు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? స్తోత్రం. కాబట్టి దేవుడు మనకిస్తాడు, ఇచ్చాడు, ఇస్తాడు. ఇటు నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం. నిన్న మనం నిరీక్షణ గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. దేవుని యందు నిరీక్షణ, హోప్ ఇన్ గాడ్. రాజుల యందు, అధికారుల యందు, పెద్దల యందు కాదు. జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్, జస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని ఆశ్రయించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని మనకందరికీ తెలిసిందే. నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కుంగి ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. హావ్ హోప్ ఇన్ గాడ్. నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. నిరీక్షణ కోల్పోయావంటే నిరాశ నీలో జీవిస్తున్నట్లే. నిరాశ నీలో ఉందంటే అది నిరాశ నేను మరణానికి కూడా గురి చేయొచ్చు. మానసిక ప్రశాంతతను కోల్పోయేటువంటి పరిస్థితిలోకి రావచ్చు. చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోయిన వాళ్ళు. నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుని వాడి తల్లిగారు, అప్పటికి ఉద్యోగం ఉందో లేదో మరి తెలియదు, ఉన్నా లేకపోయినప్పుడు బలవంతంగా పెళ్లి చేసింది బాగుపడతాడని. వాడు ఒత్తిళ్ల వలన ఒక మానసిక రోగిగా మారిపోయాడు. ఎంత విచారకరం. మానసిక ఆరోగ్యంలో ఉండాలి మనం. ఆత్మీయ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మనకు ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ఎ సౌండ్ మైండ్ అండ్ హెల్దీ బాడీ అండ్ హెల్దీ స్పిరిట్. మన ప్రాణాత్మ దేహములో పరిశుద్ధత మాత్రమే కాదు, ఆరోగ్యం, ఒక స్పిరిచువల్ హెల్త్ మనకు ఉండాలి. ప్రార్థించలేని బలహీనత, వాక్యం చదువుకోలేని బలహీనత, పరిశుద్ధులతో సహవాసం చేయలేని బలహీనత, ప్రేమించే బలహీనత, ఇటువంటివి కాదు మనలో ఉండాల్సింది. ప్రేమించడమే మన బలహీనతగా మారిపోవాలి. ప్రార్థించడమే మన బలహీనతగా మారిపోవాలి. ప్రార్థించడం బలహీనత అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అక్కడెక్కడ నేను 1-2 చోట్ల కొన్ని గ్రూపుల్లో చూశాను. ప్రజలే మా బలహీనత, ప్రజలే మా బలం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ఒకవేళ ప్రజలు బలహీనత కావచ్చేమో, ప్రజలు బలం కావచ్చేమో, దేవుడు మాత్రం మన బలం, దేవుడు మన బలహీనత కాదు. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ అవర్ పవర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచాలని, రెండోదిగా వాగ్దాన విషయములో నిరీక్షణ మనం కలిగి ఉండాలని, వాగ్దానాన్ని విశ్వసించాలని. మూడోదిగా మనం ఆలోచించినట్టు విషయము ఇజ్రాయేలు జనాంగము యొక్క నిరీక్షణ, ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ కోల్పోయి నిరాశలో ఉన్న జనాంగం కాదు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా మనం ఆలోచించిన విషయం ఇజ్రాయేలు యొక్క నిరీక్షణ, ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళకు కూడా చెదిరిపోయి, డయాస్పోరాకు గురైపోయి, వివిధ దేశాలకు చెదిరిపోయి, మాతృదేశాన్ని వదిలిపెట్టి డిసప్పాయింట్ అయినట్టు రోజులు ఉన్నాయి. ఇశ్రాయేలు యొక్క అరణ్యయాత్రలో వాళ్ళ యొక్క డిసప్పాయింట్ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క బబులోను జీవనంలో కూడా వాళ్ళ డిసప్పాయింట్ మనం చూస్తున్నాం. అసలు మేము ఎందుకండి ఈ సితారాలు ఎందుకు వాడాలి, సితారాల యొక్క అవసరత ఏంటి, సితారాలు నిరవంజి చెట్లకు తగిలించేసి వద్దండి ఇంకా పాటలు వద్దు, ఆరాధన వద్దు, ఏమొద్దు, మౌనంగా ఉందాం, శోకంతో ఉందాం, స్తుతి కీర్తనలు కాదు, సియోనుల కీర్తనలు కాదు, సంతాప కీర్తనలు మనము సంగీత పరికరాలు లేకుండా పాడుకుందాం అన్నట్టుగా వాళ్ళు జీవించారు. అకస్మాత్తుగా చెరగొన్నవారు, బంధించిన వారు, శత్రువులు బబులోనీయులు అడిగారు, హలో పాట పాడండి, ఒక పాట పాడొచ్చుగా, మేము పాడుకుంటున్నాం, మేము ఆరాధన చేసుకుంటున్నాం, మాకు తెలిసిన ఆరాధన మా దేవునికి మేము చేసుకుంటున్నాం, మీరు ఎందుకు చేసుకోకూడదంటే సారీ అండి, ఇది అన్యుల దేశం, మేము ఇలా దేశానికి వస్తాం అనుకోలేదు, మేము ఇలా వచ్చాం, మేము పాడలేము, వీ కాంట్ సింగ్, సారీ. దే లాస్ట్ దేర్ హోప్. ఎప్పుడైతే వాగ్దాన దేశంలోకి దేవుడు వారిని నడిపించాడో వారి యొక్క హోప్ పునరుద్ధరించబడింది. దేర్ హోప్ వాజ్ రిస్టోర్డ్. ద హోప్ హాస్ కమ్ బ్యాక్. ద హోప్ వాజ్ రిసరెక్టెడ్. నిరాశ చచ్చిపోయింది, నిరీక్షణ పుట్టింది. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం. నాలుగవదిగా సిగ్గుపరచనటువంటి ఒక నిరీక్షణ. సిగ్గుపరచదు, మనల్ని సిగ్గుపరిచే విషయాలు ఉంటాయి.
స్వార్థ ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకంటే అది దేవుని శక్తి. నిరీక్షణ అనేది కూడా దేవుని శక్తి లాంటిది. నిరీక్షణ మనకు దేవుని శక్తిని ఇస్తుంది. దేవుని శక్తి కొరకైనటువంటి ఒక మార్గము సరళం చేస్తుంది నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నిరీక్షణ లేని వారు సిగ్గుపడుతున్నారు, కానీ నిరీక్షణ కలిగిన మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఫెయిల్ కాదు. దిస్ హోప్ విల్ నాట్ ఫెయిల్ us. ఇట్ ప్రివైల్స్. స్తోత్రం, హల్లెలూయా. లవ్ నెవర్ ఫెయిల్స్ అని ఇంగ్లీష్లో ఉంది. ప్రేమ శాశ్వత కాలముండును అనే దానికి లవ్ నెవర్ ఫెయిల్స్ అన్నారు. అలాగే హోప్ నెవర్ ఫెయిల్స్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. మిగతా అన్నీ కొట్టుకొని పోయాయి. మిగతా అన్నీ ఏవో ఎటో వెళ్ళిపోయాయి. అవి ఎంత గాలించినా ఎంత వెతికినా కనిపించడం లేదు, కానీ ఇవి మూడు నిలిచాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ విశ్వాస, నిరీక్షణ, ప్రేమలను బట్టి మనం నిలవగలం. దేవుని స్తోత్రం. కాబట్టి సిగ్గుపరచినటువంటి ఒక నిరీక్షణతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయాలని, దీని గురించి మనం మన నిరీక్షణ అనే దాని గురించి, మన హోప్, మనకున్న నిరీక్షణ అని పౌలు చెప్పిన మాటలోంచి ఆ మాటను తీసుకొని మనం బోధించడం జరిగింది, నిన్న బోధించడం జరిగింది. దాని గురించి మీరు విన్నారు. అందరి బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 23rd chapter verse 11. ఆ రాత్రి ప్రభువు అతని యొక్క నిల్చుండి ధైర్యముగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నదని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. సేవ ముగిసిపోతుంది. నేను సంహరించబడబోతున్నాను, నేను జైల్లో ఉన్నాను, నేను ఖైదీగా ఉన్నాను, బంధించబడ్డాను, నేను విడిపించబడే అవకాశం లేదు అనుకుంటున్నావేమో పౌలు. ధైర్యముగా ఉండము. మరణ సమయంలో ధైర్యం ఎందుకండి? ఇప్పుడు ధైర్యంగా ఉండమంటున్నాడు ఏంటి? గత దినాల్లో ధైర్యం ఉన్నాను, ధైర్యం కోల్పోయాను. పౌలు గారు ధైర్యం కోల్పోయిన సందర్భం అది. మనకు కూడా ధైర్యాన్ని కోల్పోయే సందర్భాలు ఉన్నాయి, లేదా కోల్పోలేదా ధైర్యాన్ని? ఎన్నిసార్లు కోల్పోయినా మన ధైర్యాన్ని? ధైర్యముగా ఉండము. బీ బోల్డ్, బీ బ్రేవ్, బీ ఆఫ్ గుడ్ చైర్, హ్యావ్ హోప్. ధైర్యంగా ఉండు. ఈ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? స్తోత్రం, హల్లెలూయా. ఓ పౌలు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? పుట్టించడం లేదా? భక్తిహీనత మనకు అధైర్యాన్ని పుట్టిస్తే భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట పౌలుతో ప్రభువు చెప్తున్న మాట. ప్రభువు పౌలుతో చెప్పాడు, హలో మై సన్, గెట్ అప్ మై సన్, వై యు ఆర్ డిసప్పాయింటెడ్. ఏమిలా ఉన్నావు? నిరాశలో ఉన్నటువంటి ఏలియాతో మాట్లాడినట్టుగా, నిరాశలో ఉన్నటువంటి యోనాతో మాట్లాడినట్లుగా, నిరాశలో ఉన్నటువంటి పౌలుతో మాట్లాడు. ఆ రాత్రి కోటలో ఉన్నటువంటి పకడ్బందీగా సెక్యూరిటీ మధ్యలో ఉన్నటువంటి పౌలుతో. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో జైలులో ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రపోతున్నటువంటి పేతురు సైనికులను తట్టి లేపలేదు. సైనికుల మధ్యలో పడుకున్నటువంటి పేతురు నిద్రలేపాడు. వాళ్ళ మధ్యలో నిద్రపోతున్నాడు మెల్లగా. వాళ్ళు కూడా నిద్రావస్థలో ఉన్నట్టున్నారు. నిద్రపోతున్న సైనికుల మధ్యలో నిద్రపోతున్నటువంటి క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడిని లేపడానికి క్రీస్తు దూత, క్రీస్తు రాయబారి పరలోకం నుంచి, క్రీస్తు రాజ్యం నుంచి వచ్చాడు. భౌతికమైన నిద్రపోతున్న వాళ్ళని లేపడానికి ఎవరు రాలేదు. వీళ్ళు ఇంకా గాఢమైన నిద్రలో, మత్తులో ఉంటుండగా వాళ్ళిద్దరి మధ్యలోంచి తప్పించుకొని, గవినులు దాటుకొని, గేట్లు దాటుకొని, వేరువేరు ద్వారాలు దాటుకొని, వేరువేరు ఆటంకాలు దాటుకొని, ధైర్యంగా, లేకపోతే మార్గము సరళము చేయబడిన వాడై ప్రార్థిస్తున్నటువంటి మరియమ్మ గారి ఇంటికి వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రి తర్వాత ఏదో జరిగే అవకాశం ఉంది. సందిగ్ధావస్థలో ఉన్నటువంటి ఆ రాత్రి ప్రభు అతని యొద్ద దర్శనంలో నిలబడి, అక్షార్థంగా నిలబడాడో లేకపోతే దర్శనంలో నిలబడ్డాడో మనకు తెలియదు. ప్రభువు నా పక్క నుండి సింహము నోటు నుంచి తప్పించను అని 2వ తిమోతి పత్రికలో పౌలు గారు చెప్పిన మాట ఈ సందర్భం గుర్తొస్తుంది నాకు. ధైర్యంగా ఉండము. యెరూషలేములో నన్ను గురించి సాక్ష్యం ఇచ్చావు. వెల్ డన్ పాల్, యూ టెస్టిఫైడ్ మీ ఇన్ జెరూసలేం. యెరూషలేములో అపోస్తులు తమ బోధతో నింపారు.
ఆ బోధతో నింపినప్పటికీ నువ్వు తర్వాత అక్కడ ఒక ప్లేస్మెంట్ నీకు దొరికి అక్కడికి గ్యాప్ కనిపించి యెరూషలేములో నువ్వు సాక్షిగా ఉన్నావు. దమస్కులో రక్షించబడ్డావు, దమస్కులో దర్శనం పొందుకున్నావు, కానీ యెరూషలేములో నువ్వు సాక్షిగా ఉన్నావు. కానీ నీ సాక్ష్యాన్ని ఎవరు అంగీకరించలేదు. నో ప్రాబ్లం. నీ సాక్ష్యాన్ని అంగీకరించలేదని నిన్ను అంగీకరించకుండా ఉండే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. నీ సాక్ష్యాన్ని ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. హీ యాక్సెప్టెడ్ యూ. నీ మినిస్ట్రీ కాదు ముఖ్యం, ఆయనకి నువ్వు ముఖ్యం. నీ సాక్ష్యం కాదు ఆయనకి ముఖ్యం, నువ్వు ముఖ్యం. చాలాసార్లు మనం అనుకుంటాం నా సాక్ష్యం, నా ప్రసంగం, నా పాట. కానే కాదు. నిన్ను వాళ్ళు ఎవరు అంగీకరించకపోయినా పర్లేదు, నువ్వు అంత వాక్చాతుర్యం ఉపయోగించి ఉండొచ్చు, నువ్వు నీ ప్రయత్నాలు నువ్వు చేసి ఉండొచ్చు. ఏథెన్స్లో పౌలు యొక్క సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించలేదు. ఆ ఎపిక్యూరియన్స్ అండ్ స్టోయిక్స్ మధ్యలో ఈ న్యూ థియాలజీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు, న్యూ ఫిలాసఫీని యాక్సెప్ట్ చేయలేకపోయారు. నో ప్రాబ్లం. నీ సాక్ష్యం విఫలమైపోయినా పర్లేదు, నీ సందేశం విఫలమైపోయినా పర్లేదు, నీ పాట అపశ్రుతులతో కూడుకున్నదైనా పర్లేదు. నో ప్రాబ్లం. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడి నువ్వు యెరూషలేములో సాక్ష్యం ఇచ్చినట్లుగా. ఫస్ట్ అండ్ లాస్ట్ అక్కడే కాదు, నువ్వు చాలా చోట్ల సాక్ష్యం. రోమాలో నువ్వు సాక్ష్యం ఇస్తావు, రోమాలో కొంతమంది ప్రజలకు సాక్ష్యం ఇస్తావు, రోమాలో దేవుని రాజ్యాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. మొట్టమొదటిగా బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమాలోంచి అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. That night our Lord appeared to Paul and stood before him and said, స్తోత్రం. That night the Lord, లేకపోతే our Lord, మన ప్రభువు పౌలుకు ప్రత్యక్షమై అతని ఎదుట నిలబడి ఇలా చెప్పాడు. స్తోత్రం. ఏం చెప్పాడు? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఆయనకు ప్రత్యక్షమైన దేవుడు, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో ప్రత్యక్షమైన దేవుడు, ఇప్పుడు 3వసారి ప్రత్యక్షత. రిసీవ్ మిరకల్ పవర్. యు నీడ్ పవర్ అట్ దిస్ టైమ్. యు నీడ్ గాడ్స్ పవర్ అట్ దిస్ టైమ్. ఇశ్రాయేలుకు మరలా రాజ్యం అనుగ్రహిస్తావా అని అడిగినప్పుడు, బాబు ఎందుకు పిచ్చి ప్రశ్నలు అవసరమా మీకు అన్నట్టుగా వాళ్ళని సున్నితంగా గద్దించినటువంటి యేసు ప్రభు, స్వర్గారోహణకు ముందు వారిని గద్దించినటువంటి యేసు ప్రభు ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఓ మై సన్ రిసీవ్ మిరకల్ పవర్. స్తోత్రం. ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ అరామిక్లోంచి తర్జుమా చేశారు ఇది. గ్రీకులో ఏమో బీ బోల్డ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్, ధైర్యంగా ఉండని రాయబడింది. రిసీవ్ మిరకల్ పవర్, రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ హెవెన్. భూలోకము నుంచో పాతాళ లోకము నుంచి వచ్చింది నిరుత్సాహపరుస్తున్నప్పుడు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ హెవెన్. స్తోత్రం. రిసీవ్ మిరకల్ పవర్. యు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్స్ ఓకే. అగైన్ రిన్యూ దట్ పవర్. రిసీవ్ వన్స్ అగైన్, రిసీవ్ వన్స్ మోర్. ఫర్ జస్ట్ యాజ్ యూ హ్యావ్ స్పోకెన్ ఫర్ మీ ఇన్ జెరూసలేం. నువ్వు యెరూషలేములో నా పక్షాన సమంజసమైనది యుక్తమైనది మాట్లాడినట్లుగా యు విల్ ఆల్సో స్పీక్ ఫర్ మీ ఇన్ రోమ్లో కూడా నువ్వు మాట్లాడతావు. దాని అర్థం ఏంటంటే అరామిక్లోని తర్జుమా, యూ ఆర్ డెస్టైన్ టు స్పీక్ ఫర్ మీ ఇన్ రోమ్ ఆల్సో. అనగా రోమాలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి, నీ మొట్టమొదటి సాక్ష్యము యెరూషలేములో కావచ్చు, నీ చివరి సాక్ష్యం రోమాలో కావచ్చు. చూసారా? పౌలు యొక్క మొదటి సాక్ష్యానికి, పౌలు యొక్క చివరి సాక్ష్యానికి స్వర్గం ఎంత ఆమోదం పలికిందో, స్వర్గం ఎంత సంతోషించిందో. మనుషులను సంతోషపరచకపోవచ్చు మన సందేశం, కానీ స్వర్గాన్ని సంతోషపరుస్తుంది. ద లార్డ్ వుడ్ బి డిలైటెడ్ బై యువర్ టెస్టిమనీ, బై యువర్ సాంగ్, బై యువర్ ప్రీచింగ్, బై యువర్ ఎగ్జార్టేషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, యెరూషలేములో సాక్ష్యము ఒక ఇమ్మెచ్యూర్డ్ పాస్టర్గా, ఇమ్మెచ్యూర్డ్ సర్వెంట్గా ఇచ్చావు, కానీ ఒక మెచ్యూర్డ్ మ్యాన్గా రోమాలో నువ్వు ఇస్తావు మెసేజ్. కైసరు ఎదుట నువ్వు ఇవ్వబోతున్న సాక్ష్యం. దేవుని స్తోత్రం. ధైర్యంగా ఉండవు. ఎందుకు ధైర్యాన్ని కోల్పోయాడు? పౌలుతో ధైర్యముగా ఉండమని చెప్పబడిన సందర్భాలు, లేకపోతే ఎందుకు చెప్పబడిందనే 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. నెంబర్ 1, 23వ అధ్యాయము 7వ వచనం. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకైలకును కలహము పుట్టినందున
ఆ సమూహము, ఆ గ్రూప్ 2 పక్షములు ఆయన. అందరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు 2గా డివైడ్ అయిపోయారు. ఎలాగూ చెప్పినప్పుడు తన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడినప్పుడు, పరిసయ్యులతో తనకున్న అనుబంధాన్ని గురించి, తన పారిసై బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడినప్పుడు, పార్సీ మతం అని కాదు, పరిసయ్యుల మతం, సెపరేటెడ్ వన్స్ అని తన మతాన్ని తన డినామినేషన్ బట్టి అతిశయిస్తూ మాట్లాడినప్పుడు అప్పుడు కలహం పుట్టింది. పౌలుని గురించిన కలహం కాదు, పౌలు చెప్పిన విషయాల గురించిన కలహం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది కలహమును గురించి భయపడ్డాడు. అరే, ఈ కలహం ఇంకా ఎక్కువైతే ఇబ్బంది, ఈ కలహం ఎక్కువైతే కలహానికి కారణమైన వ్యక్తిని నన్ను పట్టుకొని వీళ్ళేదని చేసే అవకాశం ఉంది. 10వ వచనంలో రాయబడింది, కలహము ఎక్కువైనప్పుడు. తక్కువ వద్దనుకున్న కలహం ఎక్కువైపోయింది. కొన్ని కలహాలు ఎక్కువైపోతున్నాయి, కొన్ని సమస్యలు ఎక్కువైపోతున్నాయి, కొన్ని రోగాలు ఎక్కువైపోతున్నాయి. దేవుని స్తోత్రం. గమనించండి, కలహం ఎక్కువైనప్పుడు, కలహ ప్రియులు ఎక్కువైనప్పుడు, కలహాన్ని పుట్టించే వాళ్ళు ఎక్కువైపోయినప్పుడు క్రీస్తు యొక్క సమాధానాన్ని నువ్వు అనుభవించాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, కలహాన్ని గురించి భయంలో ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, ధైర్యంగా ఉండు, రిసీవ్ మిరకల్ పవర్. ధైర్యంగా ఉండు. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 1వ వచనంలో మనం దిస్ ఇస్ మై డిఫెన్స్, లిసన్ టు మై డిఫెన్స్. తనకి మాట్లాడేటువంటి అవకాశం దొరికింది. ఆ అవకాశం ప్రకారం, అవకాశం చొప్పున ఆయన మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. తర్వాత పౌలు ఏం చెప్పినా మనకు అనవసరం, ఇంకా చాలు, నీ బోధ ఆపు, నీ సుత్యాపు, నీ సోదాపు, చాలు, వి డోంట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ అన్నట్టుగా బిహేవ్ చేశారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, 2వ విషయం, ఇప్పుడు 23వ అధ్యాయంలో 1వ వచనంలో అవకాశం దొరికింది. 22వ అధ్యాయము 30వ వచనంలో ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెట్టాను. పౌలుకు మాట్లాడే అవకాశం దొరికింది. కానీ 23వ అధ్యాయంకి వస్తే 7వ వచనంలో మనం కనిపిస్తే వాళ్ళ మధ్యలో కలహం పుట్టినందువలన ఇక మాట్లాడే అవకాశం దొరికే ఛాన్స్ లేదు. అవకాశం లేదు ఇక. నో మోర్ ఛాన్స్ టు స్పీక్, టు గివ్ సమ్ డిఫెన్స్. తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం లేదు. అవకాశము దొరకదేమో అనేటువంటి భయం. వి మిస్ ద ఛాన్స్ అండి. చూసారా? ఒకటి, కలహాన్ని గురించిన భయం. 2వది, అవకాశం దొరకదేమో అనేటువంటి భయం. 3వ విషయం, అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు. హలో, ఈ బ్రదర్ యందు, ఈ సహోదరుని యందు, మా వాడే కాబట్టి, మా డినామినేషన్ వాడే కాబట్టి, మా పరిచయుడే కాబట్టి మాకు ఎటువంటి దోషం కనిపించడం లేదు. ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచూ తగులాడి. అతను మాట్లాడలేదండి, అతనితో ఒక ఆత్మ. అతను మాట్లాడేదండి దేవదూతన, మాట్లాడి ఉండవచ్చు, అతను మాట్లాడలేదు అని కొత్త అభిప్రాయానికి వచ్చారు. ఈ అభిప్రాయాన్ని బట్టారే, నాతో దేవుని దూత మాట్లాడలేదు, నాతో ఒక ఆత్మ మాట్లాడలేదు, నేనే స్వయంగా మాట్లాడానే, నేను స్వయంగా మాట్లాడితే ఇలా అనుకున్నారేంటి? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో హేరోదు మాట్లాడితే ఇది మానవుల స్వరం కాదండి, మానవులు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడాడు. మనుషులతో, మనుషుని పక్షాన, లేకపోతే ఆ హేరోదు ద్వారా మాతో, హేరోదు ముఖాంతరంలోంచి మాతో మాట్లాడాడని భావించి ఇది దేవుని స్వరమే, ఇది మానవ స్వరం కాదు అని ప్రజలు జేజేలు పలికిన సందర్భం మనకు తెలుసు. దానివల్ల వచ్చిన ఫలితం కూడా మనకు తెలుసు. స్తోత్రం. 3వది, ఒక అపోహ వాళ్ళకు ఉంది, ఒక మిస్కాన్సెప్షన్ వాళ్ళకు ఉంది. మాట్లాడింది పౌలు అయితే ఒక దేవదూత అయినను లేకపోతే ఆత్మయనను మాట్లాడిందని చెప్పుకుంటూ తగులాడారు. కాబట్టి ఇంకా మాట్లాడొద్దండి, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆత్మ మాట్లాడి ఉండవే, ఆత్మ మాట్లాడడం ఏంటి అని సద్దూకైలు మళ్ళీ వాళ్ళు తిరగబడ్డారు. కలహం ఎక్కువైందనే సంగతి మనకు తెలుసు. ఒకటి, కలహాన్ని బట్టి కలహం పెరిగిపోతుందనే భయం. 2వది, అవకాశం దొరకదనే భయం. 3వది, అపార్థం కలిగింది అనేటువంటి భయం.
వీళ్ళు ఇప్పుడు అపార్థం అది కాదు, మీరు చేసుకుంది అపార్థం అని అర్థమయ్యేటట్టు చెప్పినా అంగీకరించే పరిస్థితులను వీళ్ళు గొడవ ఎక్కువైపోయింది. పచ్చగడ్డి వేసినా కానీ వాళ్ళిద్దరి మధ్యలో బగ్గుమన్న పరిస్థితి వస్తుంది. పరిచయులకి సద్దూకైలకి మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టాల్సిన అవసరం ఉంది. కానీ పౌలు గారు వంతెనేయాల్సిన పౌలు అడ్డుగోడ కట్టినట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 23వ అధ్యాయము 10వ వచనం. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయమని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి చాలండి. కలహం ఎక్కువైపోయి కలహము క్లైమాక్స్లోకి వచ్చి కలహము పతాక స్థాయిలోకి వచ్చి అతన్ని చీల్చివేస్తారేమో, అతన్ని చంపేస్తారేమో. జడ్జిమెంట్ జరగకుండా ఎటువంటి తీర్పు విధించబడకముందే చంపడం, వాళ్ళ ఆవేశానికి లోనే చంపడం, తద్వారా అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్న తాను రోమా అధికారులకు సమాధానం చెప్పుకోవాలి, ఇది మళ్ళీ గొడవ అని చెప్పేసి అతని గురించి వాళ్ళు ఆలోచించారు. అతను భయపడిపోయాడు. దేనికి భయపడ్డాడు? భయపడింది సహస్రాధిపతి భయపడ్డాడు అని రాయబడింది. సహస్రాధిపతి తాను చనిపోతానని భయపడ్డాడు లేదు. అతను దేనికి భయపడ్డాడు అంటే పౌలు చంపబడతాడేమో అని భయపడ్డాడు. ఒక మరణం అంటే ఎవరికైనా భయమే. నేను మరణిస్తానేమో అని భయం అది కాదు. నా పక్కనోళ్ళు, మా ఎదురింటోళ్ళు, లేకపోతే ఆ మంచి వ్యక్తి మరణిస్తాడేమో, ఆ ఒంటరిగా ఉన్న వ్యక్తి మరణిస్తాడేమో, ఆ రోగిగా ఉన్న వ్యక్తి మరణిస్తాడేమో అని భయం అనుకుంటుంది. అంటే నా మాటల యొక్క ఉద్దేశం, సహస్రాధిపతికే భయం ఉంటే తాను మరణిస్తాడేమో అని భయం పౌలుకి ఏర్పడే అవకాశం ఉంది. పౌలు ఒక మనిషి, మనలాంటి మనిషి, దేవదూత కాదు. మనందరికీ ఒక మరణ భయం ఉంటుంది. ఇక వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అన్స్టాపబుల్గా, అన్బీటబుల్గా వాళ్ళు వస్తున్నప్పుడు అంతమంది కలిసి ఒక మనిషి మీద దాడి చేయడం సులభం, ఒక మనిషిని చంపడం సులభం. సహస్రాధిపతి భయపడ్డాడు. చూసారా? అటువంటిప్పుడు పౌలు కూడా భయపడ్డాడు. భయపడి తానేదో చర్యలు తీసుకొని పౌలును ప్రొటెక్ట్ చేశాడు, అది వేరే విషయం. చంపబడతాడేమో అని భయం పౌలులో కలిగి ఉండొచ్చు. కానీ చంపితే మాత్రం నష్టం ఉంది, నేను దేవునితో కూడా ఉంటానని నిరీక్షణ ఉంది పౌలుకి. అది కానీ నా మాటలకు ఉద్దేశం, ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. రిసీవ్ మిరకిల్ పవర్ అని చెప్పాడు. ఒకటి, కలహాన్ని గురించిన భయం వద్దు. రెండోది, అవకాశం దొరకదనేటువంటి భయం వద్దు. అపోహ కలిగిందనే భయం వద్దు. 4వది, మరణాన్ని గురించిన భయం వద్దు. దేని గురించి భయపడొద్దు. మరణ భయం లేని వారికి, ఏ భయం లేకుండా, భవిష్యత్తుని గురించి భయం లేని వాడిగా ఉండి నిరీక్షణ కలిగి ధైర్యంగా ముందుకు సాగమని దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. అట్టి అనుభవం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.